ఈ రోజు వచ్చిన మీడియా మిత్రులందరికీ ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క పేరెంట్ మాట మీరు విన్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ మాట కూడా మీరు విన్నారు. ఈ రోజు మీడియా మిత్రులందరూ స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేయాలి. రాష్ట్రం మొత్తం చూస్తుంది మీ న్యూస్ ఛానల్స్ ని, స్టూడెంట్స్ బాధని, బాధ్యతని, పేరెంట్స్ బాధ్యతని. ఓకే, ఈ రోజు నేను చెప్తున్నాను, ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రాబ్లం పులి స్టాప్ పడాలి అన్న దాని గురించి ఆలోచించండి. 3 కోట్ల స్కామ్ అంటున్నారు కదా, ఓకే జరిగింది, నిరూపించండి. ఏ అకౌంట్ లోకి వెళ్ళింది, ఎవరు పంపించారు, ఎవరు తీసుకున్నారు, ప్రతి ఒక్కటి నిరూపించండి. ఇంకొకటి 3 కోట్లు అన్న దాని గురించి చెప్తున్నాను. 3 కోట్లు వాళ్ళకు చీమంతా కావచ్చు అన్న వాళ్ళకి, కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరికి కూడా అండ్ పేరెంట్స్ కి కూడా 3 కోట్లు అనేవి కొండల్లా కనిపిస్తున్నాయి. ఎప్పటికీ కూడా వాళ్ళు తాకలేరు. ఓకే, ఇక్కడికి వచ్చాక చూస్తున్నా ప్రతి ఒక్క పేరెంట్ ప్రాబ్లం. 10 రూపాయల కష్టపడే పేరెంట్ ఉన్నారు. ఒక పేరెంట్ అన్నారు 30 లక్షలు అకౌంట్ లో చూపెట్టాలని. 30 లక్షలు కాదు, 3 లక్షలు కూడా చూపెట్టలేని స్థితిలో ఉన్నారు. ఓకే, ఈ రోజు నేను చెప్తున్నాను, నా సిస్టర్ కోసం వచ్చాను అండ్ ఇప్పుడు చెప్తున్నాను 563 స్టూడెంట్స్ కోసం నేను వచ్చాను. ఓకే, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవస్థ ఉంది అండ్ విలేకరులు ఉన్నారు, వాళ్ళు కూడా మీకు న్యాయం చేస్తారు. యాక్చువల్లీ నాకు రావడం ఇక్కడికి ఇష్టం లేదు, బట్ నా సిస్టర్ ఫోర్స్ చేశారు, రమ్మన్నారు. ఇక్కడికి వచ్చాక అందరి ప్రాబ్లమ్స్ విన్నాను, అందరినీ చూశాను. చాలా అంటే చాలా బాధ అనిపించింది. జెన్యూన్ ఉన్నారు. ఓకే, ఎవ్వరు కూడా ఫేక్ లేరు. 563 మెంబర్స్ డాక్యుమెంటరీ తీసుకోండి. 563 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ర్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, గవర్నమెంట్ సైడ్ నుంచి డీటెయిల్స్ తీసుకునే వెళ్ళండి. ఇక్కడ ఎవరు వీళ్ళు పేపర్స్ ఇవ్వరు. పేపర్స్ ఇచ్చి మా ఇంటికి రండి, మేము ర్యాంకర్స్, మీ పెయిడ్ బ్యాచ్ అంటారు కదా, అలా కాదు. మీరే జెన్యూన్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేయండి, ప్రతి ఒక్క పేరెంట్ ని ఇంటర్వ్యూ చేయండి. జెన్యూన్ ఉన్నారు. ఓకే ఓకే అండి. అండ్ ఇంకొకటి, నా సిస్టర్ కి 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు చెప్తున్నాను లాస్ట్ గా, 2 గోల్డ్ మెడల్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాయి. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ కష్టపడి చదివిన వాళ్ళే ఉన్నారు, ఎవరు కూడా సీట్లు కొనుక్కున్న వాళ్ళు లేరు. అసత్య ప్రచారాలు చేయకండి. ప్రతి ఒక్క ప్లేస్ లో అసత్య ప్రచారాలు ఉంటాయి, ఉండవని కాదు, కానీ దానికంటూ పులి స్టాప్ ఉండాలి. ఓకే, కొంతవరకే మనం మాట్లాడగలుగుతాం, ప్రతిదీ మాట్లాడలేం కదా. ఇంకొకటి, ఇక్కడ ఉన్న ఏ పేరెంట్ కూడా మీరు ఆలోచించండి, వాళ్ళకి అన్యాయం జరిగింది, పాపం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు తెలుసా. ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా మీ సహాయంతో రాష్ట్రం నలుమూలలో రీచ్ అవుతున్నారు. ఓకే, మీకు టైం లేకపోవచ్చు, మీడియా మిత్రులు కూడా టైం అవుతుంది. నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా ప్రతి ఒక్కరి మాట. పాపం అక్కడ చూడండి, వాళ్ళ వైఫ్ కోసం వచ్చారు. ఓకే, చాలా మంది పిల్లలను పెళ్లిళ్ళు చేయలేక మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి.